పుట్ ఆప్షన్ అంటే సింపుల్, ఇంతకుముందే చెప్పినట్లు కాల్ ఆప్షన్లో మీరు ఏ స్ట్రైక్ దగ్గర మీరు కాల్ ఆప్షన్ బై చేస్తున్నారో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్లో ఇట్స్ రైట్ టు బై. మీరు ఆప్షన్స్ బయింగ్లో డబ్బులు కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ మన బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే ఇంకా 10 పాయింట్ల కింద ఉంది కాబట్టి మాట్లాడబోయే టాపిక్, మీరు నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి పుట్ ఆప్షన్, రైట్? సో పుట్ ఆప్షన్ గురించి మనం ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీనికంటే ముందు ఇంతకుముందు వీడియోస్లో అసలు డెరివేటివ్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, యాక్చువల్గా ఆప్షన్స్ కాన్సెప్ట్, ఈవెన్ కాల్ ఆప్షన్ అంటే ఏంటి అని డీటెయిల్గా చెప్పాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడకుంటే తప్పకుండా ఆ ప్లేలిస్ట్ యొక్క ద లింక్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. అవన్నీ నేర్చుకొని ఇక్కడికి వస్తే కనుక మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, రైట్? మనము లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు మనము పుట్ ఆప్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం, రైట్? సో పుట్ ఆప్షన్ అంటే సింపుల్, ఇంతకుముందే చెప్పినట్లు మార్కెట్ ఎప్పుడైనా సరే పడుతుంది అనుకుంటే కనుక, మార్కెట్ పడుతుంది అనుకుంటే కనుక అప్పుడు ఏం చేయొచ్చు అంటే కనుక ఆ పడ్డప్పుడు ఆ ఫాల్లో మీకు డబ్బులు సంపాదించాలనుకుంటే కనుక మీరు ఒక పుట్ ఆప్షన్ను బై చేయొచ్చు. సో మార్కెట్ పడుతుంది అనుకుంటే కనుక పుట్ ఆప్షన్ బై చేయొచ్చు, అదొక పర్పస్. రెండో పర్పస్ ఏంటంటే కనుక మీ దగ్గర ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఉందంటే, పోర్ట్ఫోలియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కాల్ ఆప్షన్ రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అదే రిలయన్స్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ తీసుకుందాం, సో దట్ మనం బాగా కనెక్ట్ అవ్వచ్చు. సో మీ దగ్గర ఆల్రెడీ కొన్ని షేర్స్ ఉన్నాయి, సో రిలయన్స్ పడుతుంది, నేను నా హోల్డింగ్స్ అమ్మదలుచుకోలేదు, అంటే మీ దగ్గర ఉన్న షేర్స్ అమ్మదలుచుకోలేదు. ఎందుకు అమ్మదలుచుకోలేదు అంటే కానీ చాలామంది ఎందుకు అమ్మరంటే, లెట్స్ సే మీరు ఆ హోల్డింగ్స్ ఎప్పుడో కొనింటారు, 500 రూపాయల దగ్గర, 1000 రూపాయల దగ్గర, లేకపోతే ఏదో ఒక ప్రైస్ దగ్గర కొనింటారు. సో అమ్మడం అంటే కన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపాయల దగ్గర రిలయన్స్ షేర్స్ కొన్నారనుకోండి, ఈరోజు 1400. సో నెక్స్ట్ ఒక అన్సర్టనిటీ, సో అంటే రిలయన్స్ యాన్యువల్ మీటింగ్ జరుగుతుంది, దాంట్లో పెద్ద పెద్ద న్యూస్ రాబోతున్నాయి, దానివల్ల ఒక షేర్ ఒక 10 to 20% పడచ్చు లేదా పెరగచ్చు. ఇటువంటి అంబిగ్యూటీ ఉండేటప్పుడు ఏమవుతుందంటే కదా, మీరు భయపడి పడుతుందేమో అని అమ్మేశారనుకోండి, రైట్? సో మీరు 1000 రూపాయల దగ్గర కొన్నారు, 1400 దగ్గర అమ్మినప్పుడు అది మీరు మోర్ దాన్ 1 year హోల్డ్ చేసి ఉంటే కదా, అదొక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కిందకి వస్తుంది. సో దానికి ట్యాక్స్ కట్టాలి, లేదా లెస్ దాన్ 1 year అయితే కన్నా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, దానికి ఒక ట్యాక్స్, డిఫరెంట్ ట్యాక్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిని అవాయిడ్ చేసి సింపుల్గా, అంటే ఒకవేళ మీకు గుడ్ న్యూస్ వస్తే కన్నా మంచిదే. ఇంకోటి ఏంటంటే కన్నా ఒకవేళ యాక్చువల్గా బ్యాడ్ న్యూస్ రాకుండా గుడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, రైట్? మీరు అమ్మేసంటే కన్నా 1400 రేపు మీరు 1500 దగ్గర 1600 దగ్గర కొనాలంటే మీకు ఖచ్చితంగా మీ చేతులు ఆడవు. మీరు ఆ ప్రైస్లో మీరు 1400 తర్వాత దగ్గర అమ్మిన తర్వాత మళ్ళీ 1500, 1600 దగ్గర కొనలేరు, అది అలాగే పైకి పెరుగుతుంది అనుకోండి, మీరు ఒక మంచి ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ మిస్ అయినట్టే. సో ఇవన్నీ చేయకుండా ఉండేదానికి సో ఏం చేయొచ్చు అంటే కనుక, నెంబర్ 1 ఏమన్నాము, పుట్ ఆప్షన్ ఎందుకు బై చేస్తాము, ఒకటి కిందికి వెళ్తుంటే ఒక ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేసి దానివలన మీరు ప్రాఫిట్ పొందాలనుకుంటే అదొకటి. రెండోది ఏంటంటే కనుక మీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో, మీకు చెప్పాను కదా, సో 1400 దగ్గర రిలయన్స్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఒకవేళ కింద పడుతుంది అనుకుంటే, రైట్, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అమ్మనవసరం లేదు. అదే 1400 స్ట్రైక్ దగ్గర మీరు ఒక పుట్ ఆప్షన్ కొన్నారు అనుకోండి, లెట్స్ సే మీరు ఒక 5000 లేదా 8000, 10,000 ప్రీమియం పే చేస్తున్నారు, అది పడడం వలన, ఓకే, మీరు అది కొనడం వలన అక్కడి నుంచి రిలయన్స్ ఎంత కిందికి పడ్డా, ఓకే, ఈవెన్ 500 పాయింట్లు పడ్డా, అంటే 1000 రూపాయలకు వచ్చేసింది అనుకోండి, 1400 నుంచి 1000 రూపాయలకు వచ్చిందండి, అంటే 400 పాయింట్స్, దాదాపు 30% పడ్డా కూడా మీరు యూ హ్యావ్ ఎ రైట్ టు సెల్ అట్ 1400 రూపీస్, రైట్? సో కాల్ ఆప్షన్లో మీరు ఏ స్ట్రైక్ దగ్గర మీరు కాల్ ఆప్షన్ బై చేస్తున్నారో అక్కడి నుంచి కాల్ ఆప్షన్ ఎంత పైకి వెళ్ళినా కూడా యూ హ్యావ్ ఎ రైట్ టు బై అట్ సేమ్ ప్రైస్. మీరు ఆ ప్రైస్ లాక్ చేశారు, ఆ ప్రైస్ దగ్గర కొనొచ్చు. అలాగే పుట్ ఆప్షన్లో మీరు ఒక 1400 పుట్ ఆప్షన్ను బై చేశారంటే రిలయన్స్ అక్కడి నుంచి మీరు ఒక మంత్లీ ఎక్స్పైరీ, అంటే వెన్ ఐ సే ఒక పుట్ ఆప్షన్ బై చేశారంటే కదా, సో ఒక 1400 స్ట్రైక్ పుట్ ఆప్షన్ను రిలయన్స్కి బై చేశారు, కరెంట్ మంత్ కాంట్రాక్ట్. ఆ కరెంట్ మంత్ కాంట్రాక్ట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్, రైట్? అంతవరకు మీకు 30 కాదు, 40% కాదు, 50% పడ్డా కూడా మీ దగ్గర ఉండే రిలయన్స్ షేర్స్ను మీరు 1400కే అమ్మచ్చు, ఓకే? 1400 నుంచి 700కి వచ్చింది కదా అని చెప్పేసి 700కి అమ్మాల్సిన అవసరం లేదు. మీకు ఎలా వచ్చింది ఆ రైట్ అంటే, బికాస్ యు ఆర్ బయింగ్ ఏ రిలయన్స్ పుట్ ఆప్షన్. ఆ రిలయన్స్ పుట్ ఆప్షన్ మీరు కొనడం వలన, కొనడం అంటే మీరు ఊరికి కొనట్లేదు కదా, సో మీరు ఒక 5000, 8000, 10,000 ప్రీమియం పే చేస్తున్నారు. ఆ ప్రీమియం పే చేయడం వల్ల యూ హ్యావ్ ఎ రైట్ టు సెల్.
యూ హ్యావ్ ఎ రైట్ టు సెల్ బట్ నాట్ దన్ ఆబ్లిగేషన్ టు సెల్, రైట్? మీరు సెల్ చేయాలనుకుంటే సెల్ చేయొచ్చు ఆ ప్రైస్కు, లేదు నేను సెల్ చేయను అనుకుంటే కన్నా అట్లే ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, రైట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్లో ఇట్స్ అ రైట్ టు బై ఆర్ రైట్ టు సెల్ అట్ ద ప్రైస్ యూ వాంట్, బట్ ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. ఇది ఆప్షన్ అనమాట, మీరు మీ ఇష్టం. అది మీరు బై చేయాలనుకుంటే ఆ ప్రైస్ దగ్గర మీరు అనుకునే ప్రైస్కు బై చేయొచ్చు, లేదా మీరు అనుకునే ప్రైస్ సెల్ చేయొచ్చు. వద్దనుకుంటే ఇట్స్ నాట్ అన్ ఆబ్లిగేషన్, మీరు వదిలేయచ్చు దాన్ని ఎక్స్పైర్ అట్లా ఆ కాంట్రాక్ట్ను అట్లా మీరు ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయకుండా వదిలేయచ్చు. సో దీన్ని మనం ఒక డీటెయిల్డ్ ఎగ్జాంపుల్లో చూద్దాం, రైట్? సో ఇప్పుడు ఇంతకుముందు నిఫ్టీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం ఒక నిఫ్టీ ఎగ్జాంపుల్ తీసుకుందాము. కాల్ ఆప్షన్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కానీ నిఫ్టీ 24,000 దగ్గర ఉన్నట్లు మనం అజ్యూమ్ చేసుకున్నాము. సో ఇప్పుడు కూడా అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీంట్లో మనము పే ఆఫ్ డయాగ్రమ్, ఎందుకు ప్రతి ఒక్క వీడియోలో మీకు ఈ పే డయాగ్రమ్ చూపిస్తున్నానంటే మనకు ఒక విజువలైజేషన్ కావాలి, రైట్? సో పుట్ ఆప్షన్ అందరూ ఏం చేస్తూ ఉంటారంటే కన్నా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి మార్కెట్ కిందకి వెళ్తుందా, పుట్ ఆప్షన్ కొనేసి 120 రూపాయలకు కొన్నామా, 140 రూపాయలకు ప్రాఫిట్ వస్తే 20 రూపాయలు అమ్మేసామా, సో అలా చేయొచ్చు. లేదు 120 రూపాయలు కొన్నామా, ఒక 20 రూపాయలు లాస్ వచ్చింది అనుకోండి, అంటే నేను చెప్పేది ఇదంతా నాట్ ఈవెన్ అవర్స్ డేస్ కూడా కాదు, ఈవెన్ 2-3 మినిట్స్లో 100ది మీరు 120 దగ్గర కొంటే కన్నా 140కి వెళ్తే కన్నా అమ్మేసేసి ప్రాఫిట్ తీసుకోవచ్చు. దాని ఇంట్రాడే ట్రేడింగ్, స్కాల్పింగ్ ఏంటి అంటారు. అలాగే మీరు 100 దగ్గర కొని 80 రూపాయల దగ్గర లాస్ వస్తుందంటే లాస్ కట్ చేసి ట్రేడ్ క్లోజ్ చేయొచ్చు. ఇవన్నీ ట్రేడింగ్ స్టైల్స్, కానీ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు పుట్ ఆప్షను, దాని పే ఆఫ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పే ఆఫ్ డయాగ్రామ్ మీరు చూసారనుకోండి, అంటే ఎందుకు, ఎప్పుడు మీకు లాస్ వస్తుంది, ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది, ఎప్పుడు అన్లిమిటెడ్ లాస్ వస్తుంది, ఎప్పుడు అన్లిమిటెడ్, అసలు పుట్ ఆప్షన్ బై చేయడం వలన అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉందా లేదా, సో సెల్లర్స్కి ఎటువంటి రిస్క్ ఉంటుంది, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆప్షన్స్ బై గురించి మాట్లాడుతున్నాం, బట్ ప్రిడామినెంట్గా మనం వచ్చే టాపిక్స్లో ఆప్షన్ సెల్లింగ్ గురించి, స్ట్రాటజీస్ అవన్నీ మాట్లాడతాము. ఎందుకు ఎక్కువ ఆప్షన్ సెల్లర్సే డబ్బులు ఎక్కువ మార్కెట్లో సంపాదిస్తారు, ఆప్షన్స్ బయర్స్ కూడా సంపాదిస్తారు, రిలేటివ్గా చాలా తక్కువ మంది, దానికి ఎక్కువ హై స్కిల్ కావాలి. సెల్లింగ్లో మాత్రం చాలా ఎక్కువ మంది సంపాదిస్తారు. వాళ్ళకి అంత రిస్క్ ఉండి కూడా ఎందుకు అవే చేస్తున్నారు, ఆ రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఇది ఒక ఫౌండేషన్ అనమాట. ఈ ఫౌండేషన్ మీరు కరెక్ట్ క్యాచ్ చేశారంటే కనుక రేపు చాలా బాగుంటుంది, రైట్? సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 24,000, ఓకే, లెట్స్ సే బయింగ్ ఏ నిఫ్టీ 24,000 పుట్, రైట్? సో నిఫ్టీ సమ్వేర్ అరౌండ్ 24,000 దగ్గర ఉందనుకోండి, ఈవెన్ 25,000 దగ్గర ఉన్న కూడా మీరు 24,000 స్ట్రైక్ పుట్టిన సెల్ బై చేయొచ్చు. బట్ ఫర్ సింప్లిసిటీ సేక్, సో మనమంతా ఇప్పుడు నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం కాబట్టి, సో నిఫ్టీ వచ్చేసి 24,000 దగ్గర ఉంది, ఓకే? సో నిఫ్టీ 24,000 దగ్గర ఉంది. మీరేం చేస్తున్నారు, సేమ్ 24,000 స్ట్రైక్ని కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు? ఫర్ వన్ ఆర్ అదర్ రీజన్, మీరు మీ వ్యూ ప్రకారం ఇక్కడ నుంచి, రైట్, నిఫ్టీ పడుతుందని. కొనేటప్పుడు ఏం చేయాలి మనము, మీకు ఇప్పటికి తెలుసు, ప్రీమియం పే చేయాలి. ప్రీమియం అంటే ఆ రోజుకు మీరు కొనాలనుకున్నప్పుడు 110 రూపాయలతో ట్రేడ్ అవుతుంది, ఓకే? 110 రూపాయల దగ్గర 24,000 స్ట్రైక్ పుట్ ఆప్షన్ ట్రేడ్ అవుతుంది. వెన్ ఐ సే 110 అంటే నేను 110 అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఒక షేర్కు 110, రైట్? ఎందుకంటే చాలామందికి ఏంటి అసలు ఇంత ట్రేడింగ్ అంటాము, ఇదంటాము, లాస్ట్కు చూస్తే ఈ ప్రీమియం అంతా చిల్లరలాగా 50 రూపాయలు, 30 రూపాయలు, 110 అంటున్నారంటే ఆ 110 వచ్చేసి ఒక షేర్కు. ఎప్పుడైనా మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా, ఇవన్నీ కూడా లాట్స్లో కొంటాం. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఒక ఇండివిజువల్ షేర్స్ కొనం, లాట్స్లో కొంటాం. సో ఇక్కడ వచ్చేసి నిఫ్టీ 1 లాట్ అంటే 65 షేర్స్, 65 క్వాంటిటీ. సో మనం ఒక షేర్కు 110 కాబట్టి, సో మనము 65తో మల్టిప్లై చేసుకుంటే కనుక టోటల్ కాస్ట్ 110 × 65 అంటే ఒక నిఫ్టీ 24,000 పుట్ ఆప్షన్ను బై చేయడానికి మీరు పే చేయాల్సిన ఎంటైర్ అమౌంట్ వచ్చేసి ఏంటి, 7,150, రైట్? సో ఇది మీ ఈ ట్రేడ్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఇది మీ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు దీన్ని ఆబ్వియస్గా మీరు మార్కెట్ కిందికి వెళ్తాదనే ఉద్దేశంతో కొన్నారు. సో ఇప్పుడు కిందికి వెళ్తే మీకు వచ్చే పే ఆఫ్ డయాగ్రామ్ అంటే మీకు లాభమో నష్టమో ఎలా వస్తుంది, దాన్ని మనం ఈ డయాగ్రామ్లో చూపించడమే పే ఆఫ్ డయాగ్రామ్. మీ పే ఆఫ్ డయాగ్రామ్ దాన్ని మనం డీటెయిల్గా చూద్దాం, రైట్? సో ఫస్ట్ థింగ్, ఒక పుట్ ఆప్షన్ బై చేసినప్పుడు మీకు ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది, మార్కెట్స్ కింద పడితేనే ప్రాఫిట్ వస్తుంది, రైట్? ఫస్ట్ మనం ప్రాఫిట్ సైడ్ చూద్దాం, ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే పాజిటివ్గా చూడాలి కదా ప్రాఫిట్ సైడ్. సో అలాగే లాస్ ఎప్పుడు వస్తుంది, మనం చాలాసార్లు మనము ఈ ట్రేడ్ మన సైడ్ వెళ్తుంది అనుకుంటాము, కానీ మనకు చాలాసార్లు మీ అందరికీ తెలుసు అనుకున్నట్లు వెళ్ళదు,
రైట్. వెళ్ళకపోతే ఏం చేయాలి అవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి ట్రేడ్ అన్నీ కూడా. బట్ ప్రస్తుతానికి ఏంటంటే కనుక వెళితే మీకు ఎటువంటి ప్రాఫిట్ వస్తుంది, వెళ్ళకపోతే ఎటువంటి లాస్ వస్తుంది, అది మనం పిక్చరల్గా ఎలా చూడాలి, దీన్ని పే ఆఫ్ డయాగ్రామ్. రైట్. సో ఇది వచ్చేసి మనకు పే ఆఫ్ డయాగ్రామ్ అంటారు, దీన్ని పే ఆఫ్ డయాగ్రామ్. రైట్. 24,000. రైట్. సో 24,000 ఇక్కడ ఉంది. మనం ఏం చేసాము, 24,000 పుట్ ఆప్షన్, 24,000 స్ట్రైక్ పుట్ ఆప్షన్ కొన్నాము, 110 రూపాయలు. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక ప్రీమియం పే చేసేటప్పుడు, రైట్, ఆ ప్రీమియం ఎస్పెషల్గా అది ఏటీఎం ఓటీఎం అయితే కనుక ఇవి గుర్తుపెట్టుకోండి. ఏటీఎం ఓటీఎం అనేది మనీనెస్ అంటారు, అది నేను నెక్స్ట్ చాప్టర్లో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ సేక్ నిఫ్టీ 24,000 దగ్గర ఉంది, మీరు 24,000 ఒక పుట్ ఆప్షన్ స్ట్రైక్స్ కొన్నారనుకోండి, దానికి ప్రీమియం పే చేశారు 110 రూపాయలు. ఓకే, ప్రీమియం పే చేస్తున్నారంటే ప్రీమియం పే చేస్తున్నారంటే కనుక మీరు ఇంత పెద్ద పొజిషన్ను, రైట్, ఒక కిందికి వెళ్తుంటే అడ్వాంటేజ్ పొందడానికి మీరు జస్ట్ 7,150 రూపాయలతో ఒకవేళ పడితే, మార్కెట్ పడతా పోతే కనుక 20,000, 50,000, లక్ష రూపాయలని సంపాదించవచ్చు ఈ ట్రేడ్లో. రైట్. అటువంటి అంత పెద్ద అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉండేదాన్ని మీరు చిన్న ప్రీమియం పే చేస్తున్నారు, దానికే ప్రీమియం అంటారు. సో అందుకని మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా ఈ పే ఆఫ్ డయాగ్రామ్ అప్ టు ఎక్స్పైరీ, ఈ పే ఆఫ్ డయాగ్రామ్ మీనింగ్ ఏంటంటే కనుక మీ పుట్ ఆప్షన్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ వరకు క్యారీ చేస్తే, ఎక్స్పైరీ అంటే కనుక వీక్లీ ఆప్షన్స్ ఎవ్రీ నిఫ్టీలో వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే ఎక్స్పైరీ ఉంటుంది. రైట్. మంత్లీ వచ్చేసి ఎవ్రీ లాస్ట్ ట్యూస్డే ఆఫ్ ద మంత్ ఎక్స్పైరీ ఉంటుంది. మీరు ఒక వీక్లీ ఆప్షన్ కాంట్రాక్ట్ కొన్నారనుకోండి, అంతవరకు తీసుకెళ్తే ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది. రైట్. సో కాల్ ఆప్షన్లో మీకు బ్రేక్ ఈవెన్ ఎప్పుడు ఎంత, ఇప్పుడు కాల్ ఆప్షన్లో మీకు గుర్తుంటే కనుక 24,000 కాల్ ఆప్షన్లో 24,000 స్ట్రైక్ కాల్ ఆప్షన్ 120 రూపాయలు పెట్టి మీరు కొన్నారనుకోండి, రైట్, అన్లెస్ మీ నిఫ్టీ వచ్చేసి 24,000 ప్లస్ 120, అంటే ఎందుకంటే మీకు కాల్ ఆప్షన్లో పైకి వెళ్తానే డబ్బులు వస్తాయి. సో 24,120 పైన వస్తే కానీ మీకు ప్రాఫిట్ రాదు, దీన్నే బ్రేక్ ఈవెన్ అంటాం. పుట్ ఆప్షన్లో ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఓకేనా. సో ఎందుకు ఇక్కడ మార్కెట్ కిందికి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది మీకు. రైట్. సో 24,000 దగ్గర స్ట్రైక్ మీరు పుట్ ఆప్షన్ కొన్నారు, దాని ప్రీమియం ఎంత పే చేశారు, రైట్, 110 రూపీస్. సో 24,110. సో 24,000లో 110 రూపీస్ పోతే ఎంత ఉంటుందో అది బ్రేక్ ఈవెన్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే కనుక 23,900 అండ్ 23,890. ఐ హోప్ నా మ్యాథమెటిక్స్ కరెక్ట్ అనుకుంటున్నాను. రైట్. సో దీంట్లో మీనింగ్ ఏంటంటే కనుక మీరు 24,000 రూపాయలు పుట్ ఆప్షన్, 24,000 స్ట్రైక్ పుట్ ఆప్షన్ కొన్నప్పుడు 110 రూపాయలు ప్రీమియం పే చేస్తూ ఉంటే, ఆ ప్రీమియంను బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలంటే దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే మార్కెట్ కిందికి పోవడమే ఇంపార్టెంట్ కాదు. రైట్. కిందికి పోవడంతో పాటు మీకు ప్రాఫిట్ స్టార్ట్ అవ్వాలంటే 23,890 రూపాయలు కంటే కిందికి వెళ్తేనే. ఎందుకు 23,890? మీరు 110 రూపాయలు పే చేస్తారు. ఓకే, అది మీది కాదు, మీరు ఆప్షన్ బయర్గా మీరు పే చేసినప్పుడు అది మీది కాదు యాక్చువల్గా, ఎందుకంటే అది మీకు అదొక ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ మీకు ప్రాఫిట్ పొందాలంటే కనుక 23,890 రూపాయల కంటే కిందికి వెళ్తే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఓకే, కాల్ ఆప్షన్స్ బయర్ అయితే ఇలా ఉండేది పే ఆఫ్ డయాగ్రామ్, అంటే మార్కెట్ పైకి వెళ్ళే కొద్దీ డబ్బులు వస్తుంది. అదే పుట్ ఆప్షన్ అనుకోండి, కిందికి వెళ్ళే కొద్దీ డబ్బులు వస్తుంది. ఇక్కడ మీరు చార్ట్ చూడండి. ఓకే, ఈ ఎక్స్ యాక్సెస్లో ఏముంది, 23,400, 23,500 ఇట్లా అసెండింగ్లో ఉంది. 23,600, 23,800, 24,000, 24,600. రైట్. మార్కెట్ పెరుగుతూ ఉంటే ఇలా వెళ్తుంది, మార్కెట్ పడుతూ ఉంటే ఇలా కిందికి వస్తుంది. రైట్. ఇది మార్కెట్ పెరగడం, ఇది మార్కెట్ పడడం. రైట్. ఇప్పుడు మనకు పడాలి. ఫస్ట్ ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. లెట్స్ సే ఎక్స్పైరీ రోజుకు మార్కెట్ మనకు 23,900కి వచ్చింది. రైట్. మనం ట్రేడ్ ఇనిషియేట్ చేసేటప్పుడు ఏమైంది, 24,000 దగ్గర ఉన్నది 23,900కి వచ్చింది అనుకోండి, అంటే 100 పాయింట్లు మీ డైరెక్షన్లో వెళ్ళింది. సో మార్కెట్ ఏమంటున్నాం, ఫస్ట్ సినారియోలో 23,900కి వచ్చింది. రైట్. ఇక్కడ మీకు ప్రాఫిట్ ఉంటుందా, లాస్ ఉంటుందా? ఓకే, లాస్ ఉంటుంది. ఎంత లాస్ ఉంటుంది? 10 పాయింట్లు. ఎందుకు? మన బ్రేక్ ఈవెన్ పాయింటే
23,890. సో ఆ ఎక్స్పైరీ రోజుకి అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటకపోతే కనుక ట్రేడ్ మన డైరెక్షన్లో వెళ్ళినా కూడా మనకు ప్రాఫిట్ అనుకునే విధంగా రాదు. ఆప్షన్ బయింగ్లో మీరు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు మీ ట్రేడ్ మీ డైరెక్షన్లో వెళ్ళాలి. ఓకే, మీ డైరెక్షన్లో వెళ్ళడమే కాకుండా మీ డైరెక్షన్లో వెళ్ళినా కూడా ఒక పాయింట్ దాటిన తర్వాతనే ప్రాఫిట్ వస్తుంది. నెంబర్ 3, అనుకున్న టైంలో వెళ్ళాలి. ఎందుకు అనుకున్న టైం అంటున్నాను? ఇవన్నీ వీక్లీ కాంట్రాక్టా లేదా మంత్లీ కాంట్రాక్టా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీక్లీ కాంట్రాక్ట్ అనుకోండి. నెక్స్ట్ వీక్ ట్యూస్డే లోపల ఈ ప్రైస్ అక్కడికి వెళ్తేనే, లేదు ఎక్కడికి వెళ్ళలేదు అక్కడే ఉందనుకోండి, మీరు పెట్టిన డబ్బులన్నీ పోతాయి. సో మీరు ఆప్షన్స్ బయింగ్లో డబ్బులు, కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ డబ్బులు సంపాదించాలంటే మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళాలి. తర్వాత వచ్చేసి మీరు అనుకున్న డైరెక్షన్లో ఊరికి వెళ్ళడం కాదు, ఒక సర్టన్ పాయింట్ వరకు వెళ్ళాలి. ఆ పాయింట్నే బ్రేక్ ఈవెన్ అంటారు లాభాలు రావాలంటే. థర్డ్ వచ్చేసి మీరు ఏ ఎక్స్పైరీ అయితే తీసుకున్నారో అంటే ఒక వీక్లీ కాంట్రాక్ట్ ఆ వీక్ లోపల మీకు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి. లేదు ఎప్పుడో 1 month తర్వాత టార్గెట్ రీచ్ అవుతాయంటే అప్పటికల్లా నీ ఆప్షన్ ఎక్స్పైరీ అయిపోయింటుంది. మీరు పెట్టిన డబ్బులు ఈ ప్రీమియం కట్టింటారు కదా, ఈ అమౌంట్ ఇది జీరో అయిపోతుంది. ఇది మొత్తం జీరో అయిపోతుంది. రైట్, ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అందుకే ఆప్షన్ బయింగ్లో చాలామంది డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ కాన్సెప్ట్స్ కూడా తెలియకుండా చాలామంది ట్రేడ్ చేస్తుంటారండి. తప్పులేదు ఇనిషియల్గా, బట్ అందుకే మనం వచ్చేసి ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నాం. వీడియోస్ లెంత్ అయినా కూడా నేను ఇక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. మేము తక్కువ షార్ట్ లెంత్లో చేసి వ్యూస్ కోసం చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే కదా మెయిన్ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. అందుకే నేను చాలాసార్లు కొన్ని రిపీట్ చేస్తుంటాను. ఐ డోంట్ మైండ్ దట్. రైట్, ఇక్కడ మనకు మార్కెట్ ఇప్పుడు కిందికి వచ్చింది అనుకోండి. ఫస్ట్ 100 పాయింట్లు మీ డైరెక్షన్లో వెళ్ళింది, కానీ మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే ఇంకా 10 పాయింట్ల కింది కాబట్టి ఇక్కడ ₹10 లాస్ వస్తుంది. ఇది మన ₹10 లాస్. అదే నెక్స్ట్ సినారియో 2,200 పాయింట్ల కిందికి వచ్చింది అనుకోండి. అప్పుడు నిఫ్టీ 23,800. సో 23,800కి వచ్చింది అనుకోండి, అంటే మీ డైరెక్షన్ 200 పాయింట్లు వెళ్ళింది. ఇప్పుడు ఏమవుతుంది? ప్రాఫిటా లాసా? ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్? ఓకే, సో 24,000 నుంచి ఎలా కనుక్కోవాలి ప్రాఫిట్ అనేది? 24,000 నుంచి 23,800 పడింది. అంటే ₹200 మీ డైరెక్షన్లో వెళ్ళింది. ₹200 మీ డైరెక్షన్లో వెళ్ళింది. సో ఈ ₹200 మీ ప్రాఫిటా? కాదు. ఎందుకు? మీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంతా 110. ఆ 110ని తీసేయాలి. సో ఈ 200 నుంచి 110 తీసేస్తే ₹90. ఆ ₹90 అనేది మీ ప్రాఫిట్. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ అంటున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23,700కి వెళ్ళింది అనుకోండి. సో 24,000 దగ్గర మీరు ట్రేడ్ ఇనిషియేట్ చేశారు. 23,700కి వెళ్ళింది అనుకోండి. ఇక్కడ ఎంత? మీ డైరెక్షన్లో 300 పాయింట్లు మీ డైరెక్షన్లో వెళ్ళింది. మీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 110. పోతే ఎంత ప్రాఫిట్? ₹190. సో అట్లా పడే కొద్దీ నెక్స్ట్ 23,600కి వెళ్ళింది అనుకోండి. రైట్, ₹290. తర్వాత అట్లా కిందకి వెళ్ళే కొద్దీ మీకు ఎన్ని పాయింట్లు ఇక్కడ నుంచి వన్స్ బ్రేక్ ఈవెన్ దాటిన తర్వాత, బ్రేక్ ఈవెన్ దాటి మీకు 100 పాయింట్లు ఇంకా కిందికి వెళ్తే మీకు ₹100 ప్రాఫిట్ వస్తుంది. 500 పాయింట్లు కిందికి వెళ్తే కానీ 500 ప్రాఫిట్ వస్తుంది. సో దాన్నే అన్లిమిటెడ్ ప్రాఫిట్ అంటారు. సో ఇక్కడ మనం వై యాక్సెస్లో ప్రాఫిట్ చూస్తున్నాం. అంటే ఇది బేసికల్గా 600 అంటే ప్రీమియం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. యాక్చువల్ ప్రాఫిట్ కావాలంటే మల్టిప్లై చేయాలి ఇంటూ 65. ఇంటూ 600 ఇంటూ 65 అంటే సమ్వేర్ ఐ థింక్ మేబీ 40,000 ఎంతో వస్తుంది ప్రాఫిట్. రైట్, సో అందుకే పే ఆఫ్ డయాగ్రామ్ చూసారంటే మీరు మార్కెట్ పడే కొద్దీ, అంటే ఇలా మార్కెట్ పడే కొద్దీ మీ ప్రాఫిట్ వచ్చేసి ఇలా పెరుగుతూ పోతుంది. ఇది వచ్చేసి ప్రాఫిట్. సో మార్కెట్ వచ్చేసి పడే కొద్దీ మీ ప్రాఫిట్ పెరుగుతూ పోతుంది. అదే ఒకవేళ మీరు అనుకునే డైరెక్షన్లో వెళ్ళలేదు, అక్కడే ఉందనుకోండి, మీకు ఎంత నష్టం వస్తుంది? ఓకే, మీరు అనుకునే డైరెక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందికి వెళ్తుంది అనుకున్నారు, వెళ్ళలేదు. రైట్, సో లేదు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సింపుల్గా కిందికి వెళ్ళింది కానీ లాస్ట్ వరకు మీరు అనుకున్నంత వరకు వెళ్ళలేదు. అదే మనం చూసుకున్నాం కదా. సో 23,000, సో 24,000 దగ్గర మీరు ట్రేడ్ ఇనిషియేట్ చేశారు, అంటే పుట్ ఆప్షన్ బై చేశారు. సో మీ డైరెక్షన్లో 100 పాయింట్లు కిందికి వెళ్ళింది, అయినా కూడా మీరు ప్రాఫిట్ రావట్లేదు. ప్రాఫిట్ రాకపోగా ఒక ₹10 లాస్ ఉంది. రైట్, ఇప్పుడు లాస్ సినారియో చూద్దాం. ఎక్కడికి వెళ్ళలేదు అనుకోండి, 24,000 దగ్గర ట్రేడ్ ఇనిషియేట్ చేశారు, 24,000 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడే కాన్సెప్ట్ ఆఫ్ టైం డికే, తీటా డికే, ఇవన్నీ నేను డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే కనుక మీరు ఒక ఆప్షన్ బయర్గా ఉన్నప్పుడు మీరు మీ డైరెక్షన్లో పోకుండా అక్కడే ఉన్నా కూడా మీరు కట్టిన మొత్తం డబ్బులు ఆ ప్రీమియం పోతుంది. రైట్, సో మీకేమవుతుంది? 24,000 దగ్గరే క్లోజ్ అయినప్పుడు మీరు కట్టింది ఎంత? ₹7,150. అంటే ₹110 ప్రీమియం పే చేశారు ఇనిషియల్గా. మీకు గుర్తుందా? ఇనిషియల్గా 110 అంటే సమ్వేర్ ఇక్కడ వస్తుంది.
ఈ లైన్ చూసారంటే కదా ఈ పే ఆఫ్ డయాగ్రామ్ ఇలా వస్తుంటుంది. ఈ 110 రూపీస్ ఇట్స్ అ లాస్. తర్వాత కిందికి వెళ్ళింది అనుకోండి, సారీ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, రైట్? ఈ ట్రేడ్లో మీకు మార్కెట్ కిందికి వెళ్తే డబ్బులు వస్తుంది, పైకి వెళ్ళింది అనుకోండి 24,100 అయినా 24,200 అయినా, ఈవెన్ మార్కెట్ మీరు అనుకునే దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా 500 పాయింట్స్ ఆపోజిట్లో వెళ్ళినా కూడా మీకు వచ్చే మ్యాక్సిమం లాస్ వచ్చేసి 110 రూపాయలే. అంటే వేరేస్తే 110 రూపాయలు, 110 ఇంటూ 65 ఇన్ అబ్జల్యూట్ అమౌంట్లో 7,150 రూపాయలు. అంటే 7,150 రూపాయలు మీరు రిస్క్ తీసుకొని ఈవెన్ ఒక 40,000 లేకపోతే 50,000 ప్రాఫిట్, అంటే పొటెన్షియల్ ప్రాఫిట్, అంత ప్రాఫిట్ వచ్చే పాసిబిలిటీ ఉండే ట్రేడ్ను ఇనిషియేట్ చేయొచ్చు. కానీ ఎలా యాక్చువల్గా ట్రేడ్ చేయాలనేది మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. ఇది కాన్సెప్ట్. సో ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీకు అర్థం కాకపోతే ప్రాబ్లం లేదు, మీరు కామెంట్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మీకు టైం చూసుకొని డెఫినెట్గా ఆన్సర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఒకసారి సమ్మరైజ్ చేద్దాము. సో ఒక పుట్ ఆప్షన్ బై చేసినప్పుడు టు ప్రాఫిట్ ఫ్రమ్ ద ఫాల్, మనం పుట్ ఆప్షన్ బై చేస్తున్నామంటే రెండు ఉద్దేశాలు ఉంటాయి. ఒకటి, మన దగ్గర ఒక ఆల్రెడీ షేర్స్ ఉంటే వాటిని పడ్డప్పుడు వాటి నష్టభయం తగ్గించుకునేదానికి, లేకపోతే నష్టభయం లేకుండా ఉండేదానికి, ప్రొటెక్ట్ చేసుకునేదానికి ఒకటి కొంటాం, దాన్ని హెడ్జింగ్ అంటారు. ఓకే, అది సింపుల్. నెంబర్ 2, లేదు మార్కెట్ నా దగ్గర అసలు ఏ హోల్డింగ్స్లో ఏమీ లేదు, బట్ మార్కెట్స్ పడుతుంది అనేది నాకు తెలుస్తుంది, నాకు నా అనాలిసిస్ ప్రకారం, ఏ అనాలిసిస్ అయినా దాంట్లో నా అనాలిసిస్ బేస్ చేసుకొని నేను ప్రాఫిట్ పొందాలనుకుంటే కదా మార్కెట్ పడేటప్పుడు ఒక పుట్ ఆప్షన్ బై చేస్తే కన్నా మీకు ప్రాఫిట్ వస్తుంది. సో మెయిన్ గోల్ ఏంటంటే కన్నా టు ప్రాఫిట్ ఫ్రమ్ ఫాల్, పడేటప్పుడు దాన్ని మీకు అడ్వాంటేజ్గా ఎలా తీసుకోవాలనేది. నెంబర్ 2, టు ఇన్షూర్ ద పోర్ట్ఫోలియో, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, రైట్? మీకు రిలయన్స్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా 1,400 అయింది. సో ఇది మెయిన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము, సో ఇంత డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు కూడా చాలా అంటే ఇష్టంగా నేర్చుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి నేర్చుకునేటప్పుడు జస్ట్ వ్యాలిడేషన్, నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చెప్పండి. సో పాస్ చేయండి వీడియో, ఈ క్వశ్చన్ చూడండి, పాస్ చేసి మీరు ఆన్సర్ అంటే ముందు ఎత్తకుండా మీరు క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ చేసి, తర్వాత నెక్స్ట్ మీకు అవతల స్లైడ్లో మీకు చూపిస్తాను ఏంటో ఆన్సరు, బట్ ముందు మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఎంతో మీరు మైండ్లో పెట్టుకొని, లేదా కామెంట్స్లో పెట్టండి, ఆన్సర్ ఏంటో అనేది కామెంట్స్లో పెట్టండి. సో యూ బై ఏ 24,000 పుట్ ఆప్షన్ ఫర్ 110 అట్ ఎక్స్పైరీ, నిఫ్టీ ఈజ్ అట్ 24,000. వాట్ ఈస్ అంటే మీరు 24,000 పుట్ ఆప్షన్ను ఒకదాన్ని కొన్నారు. సేమ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సేమ్ ఎగ్జాంపుల్, చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, చాలా సింపుల్, ఎందుకంటే మన బేసిక్స్లో ఉన్నాము. సో 24,000 పుట్ ఆప్షన్ 110 రూపాయలు కొన్నారు మీరు. ఓకే, మార్కెట్ వచ్చేసి ఇది పుట్ ఆప్షన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏం చేస్తున్నారు, బై చేస్తున్నారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, సో 2-3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. మీ ట్రేడ్ ఏంటి, మీరు బై చేస్తున్నారు. ఏ స్ట్రైకు 24, వాట్ ఆప్షన్, కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా, పుట్ ఆప్షన్, రైట్? ఈ 3 ఇంపార్టెంట్, బయింగా సెల్లింగా, ఏ స్ట్రైకు, తర్వాత కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా. ఫస్ట్ క్వశ్చన్లో సో 24,000 పుట్ ఆప్షను ఏ ప్రీమియం 110 రూపాయలకు, 110 రూపాయలు పెట్టి 24,000 స్ట్రైక్ పుట్ ఆప్షన్ బై చేశారు. ఎక్స్పైరీ రోజు నిఫ్టీ, ఓకే, నిఫ్టీ యాజ్ అన్ అండర్లైన్, మీరు కొనింది 24,000 స్ట్రైకు, నిఫ్టీ యాజ్ అన్ అండర్లైన్ ఎక్కడ క్లోజ్ అయింది, 24,500 దగ్గర క్లోజ్ అయింది. సో 24,500 దగ్గర క్లోజ్ అయితే మీకు ఇప్పుడు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది, అవన్నీ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. 24,000 దగ్గర, 24,500 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయితే మీకు ఆప్షన్ ఏ 500 రూపాయలు పర్ షేర్ ప్రాఫిట్ వస్తుందా, ఆప్షన్ బి మీరు కట్టిన ఎంటైర్ 110 రూపాయలు పోతుందా, ఆప్షన్ సి మీరు ఖచ్చితంగా యూ మస్ట్ బై షేర్స్ అట్ 24,000, అంటే మీరు ఖచ్చితంగా 24,000 దగ్గర ఈ షేర్స్ అని కొనాలనా, డి మీద బ్రేక్ ఇవ్వనా. ఓకే, సో ఈ 4 ఏదో ఆన్సర్. సో మీరు పాస్ చేసి కామెంట్స్లో పెట్టండి మీ ఆన్సరు. సో ఇప్పుడు ఓకే, మీరు నాకు తెలిసి ఈ క్వశ్చన్ను ఆన్సర్ చేసి కామెంట్స్లో పెట్టారనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి, రైట్? యూ లూజ్ యువర్ ఫుల్ 110 రూపీస్ ప్రీమియం. ఓకే, మీరు పెట్టిన ఎంటైర్ 110 రూపీస్ మీకు పోతుంది. ఎందుకు? ఓకే, ఎందుకంటే కన్నా మీరు ఎంత కొన్నారు, మీరు కొన్న స్ట్రైక్ ఏంది. సో ఎందుకు అనేది మీకు చెప్తాను. ఎందుకు అనేదే కాదు, రైట్? మిగతా ఆప్షన్స్ కూడా ఈ ఆప్షన్ ఎందుకు కరెక్ట్, మిగతా ఆప్షన్స్ ఎందుకు రైట్ కాదు. సో ఇది కరెక్ట్ ఆప్షన్. యూ విల్ లూజ్ యువర్ ఎంటైర్ 110
ప్రీమియం. ఓకే, ఫస్ట్ థింగ్ ఎందుకు సింపుల్, మీరు 24,000 రూపాయల పుట్ ఆప్షన్ కొన్నారు. ఓకే, సో మార్కెట్ కిందికి వెళ్తేనే డబ్బులు వస్తుంది. దేని కిందికి వెళ్ళాలి? 24,000 కంటే కిందికి వెళ్ళాలి. ఎంత కిందికి వెళ్ళాలి? బ్రేక్ ఈవెన్ కంటే కిందికి వెళ్ళాలి. సో ఎంత సింపుల్, మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు మర్చిపోకూడదు ఇట్లాంటివి. సో 24,000 దగ్గర కొన్నారు. ఓకే, బ్రేక్ ఈవెన్ ఎలా కనుక్కుంటారు? పుట్ ఆప్షన్లో మీరు ఎంత ప్రీమియం పే చేశారో దాన్ని నెగేట్ చేయాలి. ఎంత వస్తుంది? 23,890, రైట్? సో అన్లెస్ నిఫ్టీ 23,890 కంటే కిందికి వెళ్తే తప్పితే మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం లేదు, రైట్? కానీ ఇక్కడ ఏం జరిగింది? నిఫ్టీ మీరు 24,000 దగ్గర స్ట్రైక్ కొంటే ఫర్గెట్ అబౌట్ 24,000, ఆపోజిట్ డైరెక్షన్లో 500 పాయింట్స్ పైకి వెళ్ళింది. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది? మీరు 110 రూపాయల ప్రీమియం ఏదైతే పే చేశారో అదంతా జీరో అయిపోతుంది. సో యూ లూజ్ యువర్ ఫుల్ 110 రూపీస్, రైట్? నెంబర్ 2, ఇది యూ ప్రాఫిట్ 500. సో అబ్వియస్గా సో మీకు ఇక్కడ లాస్ అయిందంటే కానీ మీకు 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చే ఛాన్సే లేదు. సో దీనికి అసలు కంప్లీట్లీ కాంట్రడిక్టరీ. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాస్ వస్తుంది, సో మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సే లేదు. నెంబర్ 3, యూ మస్ట్ బై ద 24,000 షేర్స్ అంటున్నారు. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, ఇలాంటప్పుడు మీకు కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీకు మీరు బయర్గా ఉన్నప్పుడు మస్ట్ గిస్ట్ అనే మీకు ఆప్షనే ఉండదు, ఎందుకంటే దెర్ ఈజ్ నో అప్లికేషన్, రైట్? సో మీరు అసలు కొనాల్సిన అవసరం లేదు, రైట్? యూ మస్ట్ బై ద షేర్స్ అట్ 24,000. సో ఇది రాంగ్, ఎందుకంటే మీకు ఆబ్లిగేషనే కాదు. మీరు ఒక బయర్గా ఉండేటప్పుడు మస్ట్ అనే పదమే ఉండదు, మీ ఇష్టం, ఇది మీ చాయిస్, రైట్? సో ఎనీవే ఇది డెఫినెట్గా ఒక రాంగ్ చాయిస్. బ్రేక్ ఈవెన్, యూ ఆట్ బ్రేక్ ఈవెన్. బ్రేక్ ఈవెన్ మీకు తెలుసు, మనం అన్నీ ఆల్రెడీ చేసాం. సో కాల్ ఆప్షన్ బై చేస్తుంటే 24,000, ఒకవేళ కాల్ ఆప్షన్ ఏంటి కదా 24,000 ప్లస్ 110, 24,110 అనేది బ్రేక్ ఈవెన్. సో ఇక్కడ పుట్ ఆప్షన్లో బ్రేక్ ఈవెన్ ఎంత? 23,890 ఈజ్ యువర్ బ్రేక్ ఈవెన్, రైట్? సో మనం మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది? 24,500 దగ్గర. 24,000 దగ్గర 500 దగ్గర క్లోజ్ అయినప్పుడు 23,890 బ్రేక్ ఈవెన్ కాదు కదా. అదే ఇప్పుడు మార్కెట్ నిఫ్టీ వచ్చేసి ఎక్స్పైరీ రోజుకు 23,890 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, రైట్? సో ఇది రైట్ ఆన్సర్. యూ విల్ లూజ్ యువర్ ఎంటైర్ ప్రీమియం, అండ్ ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. సో మనం రైటే కాదు, మనం మిగతావి ఎందుకు అసలు రాంగ్ ఆన్సర్స్ అనేది కూడా మనము కొద్దిగా అనలైజ్ చేసుకుంటే ఇంకా మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, రైట్ ఫ్రెండ్స్? సో అదే ఇక్కడ నేను బేసికల్గా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాము. సో దట్స్ ద కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, సో ఈ అంటే ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో మీకు కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఎందుకు కొనాలా, దాంట్లో ఉండే పే ఆఫ్ డయాగ్రామ్ ఏంటి, సో కిందికి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ వస్తుంది కానీ ఎలా వస్తుంది, ఎంత కిందికి వెళ్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా కనుక్కోవాలి, ఓకే, మీకు యాజ్ అ బయ్యర్గా ఆబ్లిగేషన్ ఏంటి, రైట్ ఏంది, ఇవన్నీ మీకు డీటెయిల్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే కనుక డెఫినెట్గా మొహమాట పడకుండా కామెంట్స్లో మీ క్వశ్చన్స్ అవి పెట్టండి. సో నాకు టైం వీలైనంత త్వరగా నేను మీ క్వశ్చన్స్కి, మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. సో అలా నేర్చుకొని బాగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ట్రేడ్ చేయండి, అప్పుడే డబ్బులు వస్తాయి. లేకపోతే కనుక ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒక సముద్రం లాంటిది. సో మీ అందరికీ తెలుసు, 100కి 90 మందికి డబ్బులు పోతాయి, 10 మందికి వస్తాయంటే కదా, ఇదే కారణాలు. సో ఇంత టాపిక్స్, ఇట్స్ అ బిగ్ టాపిక్, ఇట్స్ అ బిగ్ సైన్స్, అండ్ ఇట్స్ అ బిగ్ వన్స్ యూ అండర్స్టాండ్ ఎంటైర్ సైన్స్, దెన్ దెర్ ఇస్ ఆర్ట్ అంటే డిసిప్లిన్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నేర్చుకొని మీకు ఓపిక ఉండాలి. కానీ నేను యాక్చువల్గా మీకు డీటెయిల్డ్గా నేర్పిస్తాను. సో ఇంతటితో ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక కొద్దిగా టఫ్ అనుకుంటే మళ్ళీ ఒకసారి వీడియోని రివైండ్ చేసి చూసుకోండి. ఓకే, మేక్ షూర్ యూ అండర్స్టాండ్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. సో మీకు ఇప్పుడు నేను షేర్ చేసిన నాలెడ్జ్ అంతా కూడా మీకు ఇష్టమైతే కనుక యాజ్ ఎ ఫీడ్బ్యాక్ లాగా, ఒక ఎంకరేజ్మెంట్ లాగా, సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన జీబు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. సో ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Investment in security markets are subject to market risk. Read all the related documents carefully before investing.